శ్రీనివాస్ గౌడ్ హత్యకు స్కెచ్ కేసులో నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు తాము శ్రీనివాస్ గౌడ్ బాధితులమని చెప్పుకొచ్చారు. శ్రీనివాస్ గౌడ్ పై కోర్టు కేసులకే 18 కోట్లు ఖర్చు చేశామని రఘు అనే బాధితుడు రిపోర్టులో చెప్పుకొచ్చారు. అదేవిధంగా జిరాక్స్ కాపీల బిల్లులే 18 లక్షలయ్యాయని అన్నారు. ఆనంద్, హైదర్, శ్రీకాంత్ గౌడ్లను తెర ముందు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వెల్లడించారు. శ్రీనివాస్ గౌడ్ వేధింపులు తట్టుకోలేకనే చంపేద్దామని అనుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గౌడ్ హత్యకు యత్నించిన నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు తాము శ్రీనివాస్ గౌడ్ బాధితులమని చెప్పుకొచ్చారు. శ్రీనివాస్ గౌడ్ పై కోర్టు కేసులకే 18 కోట్లు ఖర్చు చేశామని రఘు అనే బాధితుడు రిపోర్టులో చెప్పుకొచ్చారు. అదేవిధంగా జిరాక్స్ కాపీల బిల్లులే 18 లక్షలయ్యాయని అన్నారు. ఆనంద్, హైదర్, శ్రీకాంత్ గౌడ్లను తెర ముందు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వెల్లడించారు. శ్రీనివాస్ గౌడ్ వేధింపులు తట్టుకోలేకనే చంపేద్దామని అనుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గౌడ్ హత్య కేసులో నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు తాము శ్రీనివాస్ గౌడ్ బాధితులమని చెప్పుకొచ్చారు. శ్రీనివాస్ గౌడ్ పై కోర్టు కేసులకే 18 కోట్లు ఖర్చు చేశామని రఘు అనే బాధితుడు రిపోర్టులో చెప్పుకొచ్చాడు. అదేవిధంగా జిరాక్స్ కాపీల బిల్లులే 18 లక్షలయ్యాయని అన్నారు. ఆనంద్, హైదర్, శ్రీకాంత్ గౌడ్లను తెర ముందు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వెల్లడించారు. శ్రీనివాస్ గౌడ్ వేధింపులు తట్టుకోలేకనే చంపేద్దామని అనుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీనివాస్ గౌడ హత్య కేసులోని నిందితులు రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఎవరైతే శ్రీనివాస్ గౌడ హత్యకు యత్నించారో ఆ నిందితుల యొక్క రిమాండ్ రిపోర్ట్ లో అనేకమైన ఆసక్తికరమైన అంశాలను వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా శ్రీనివాస్ గౌడ తమని వేధించడమే ఒక రీజన్ గా ఈ హత్యకు మేము ప్లాన్ చేయడానికి రీజన్ అదే అంటూ వాళ్ళు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలేంటి? కొంతమంది మాకు భారీ స్థాయిలో కూడా దాదాపు వేధించారని కొంతమంది ఆరోపిస్తున్నారు. మరోవైపు అయితే ఎన్నికల అఫిడవిట్ లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారు అనేది కొంతమంది ఇచ్చిన పరిస్థితులు పడితే వారిపైన కూడా కేసులు భారీ స్థాయిలో కూడా బనాయించారు. అప్పటి నుంచి కూడా ఈ శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి అనుచరులు కానీ ఆయన కానీ వేధింపులు పట్టుకోలేకపోతున్నాం అనేది. దాంతో పాటు ఎవరైతే ఈ ఎన్నికల అఫిడవిట్ మీద కేసు వేసినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ ఈ మధ్యకాలంలో కిడ్నాప్ల పర్వం అనేది కొనసాగుతుంది. అందరినీ కూడా దాదాపు కిడ్నాప్ చేసి వారి కుటుంబ సభ్యులు కూడా బెదిరించారనేది ఒక ఆరోపణ జరుగుతుంది. అదొక కేసు నడుపుతున్నా కానీ అనూహ్యంగా కూడా ఈ శ్రీనివాస్ గౌడ్కి సంబంధించిన విషయంలో హత్యకు కుట్ర పడ్డారనేది వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసిన రిమాండ్ లో మాత్రం వారు చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతో పాటు శ్రీనివాస్ గౌడ్ పై నేను ఇంతవరకు ఆయన పెట్టినటువంటి కేసులకే దాదాపు ఇప్పటి వరకు కూడా ఖర్చు చేస్తామని ఈ ప్రధాన నిధులు రఘు కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు ఈ జిరాక్స్ షాపులకి 18 లక్షల దాకా కూడా మేము ఖర్చు చేస్తాము. దాంతో పాటు ఆనంద్ గానీ హైదర్ గానీ శ్రీకాంత్ గౌడ్ తెర ముందే పెట్టి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు ఆ వేదికలు తట్టుకున్నదే మేము ఈ హత్యకు చెప్తున్నారు. అయితే ఈ చెప్పినప్పుడు వరదరాజు కానీ అలాగే కూడా మొదటి అనేక కేసుల్లో కూడా ఇరక్కపోయిన పరిస్థితి కనపడుతుంది. వారు ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్తున్నారు. దాంతో పాటు ఈ ఆర్టీఐ ద్వారా కూడా ఎన్నికల అఫిడవిట్ విషయంలో మాత్రం కేసు చేసినటువంటి వారి విషయంలో ఎక్కువ మంది అప్పుడు కిడ్నాప్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా అప్పుడు బీజేపీ నేతలు కొంతమంది మద్దతు ఇచ్చారు. వాళ్ళ ఉద్యమానికి మద్దతు ఇవ్వని నేపథ్యంలో ఈ కుట్ర వెనుక బీజేపీ జాతీయ నాయకుల హస్తం ఉందనేసి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు అయితే దొరకలేదు. కానీ ఈ రిమాండ్ రిపోర్ట్ లో నిందితులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం విస్తుకొల్పే విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అందరూ కూడా చెప్తున్నది ఒకటే, ఆయన వేధింపులు మేము తట్టుకోలేకపోతున్నాం, దీనికి అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే అదే జిల్లా మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి జితేందర్ రెడ్డి గాని అలాగే జీకార్ణ గారు వాళ్ళ ఇంటి పైన కూడా కొంతమంది దుండగులు దాడులు చేశారు. రాళ్లతో కూడా కొట్టారు. రాత్రి అర్ధరాత్రంలో రాళ్లతో వేసి బాగా బీభత్సం సృష్టించారు. నిన్న వారి కుటుంబ సభ్యులు కూడా బండిపల్లి పరామర్శించిన పరిస్థితి కనపడుతుంది. డీకార్న కీలకమైనటువంటి సమాచారం ఇచ్చారు. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి ఆగడాలు నెత్తిమీరిపోతున్నాయి. చిన్న బార్బర్ షాపు ఓపెన్ చేయాలన్నా కూడా ఆయన అనుమతి లేకపోతే ఆ వేధింపులు తారస్థాయికి వెళ్ళిపోతాయనేది కూడా ఆమె చెప్పిన పరిస్థితి కనపడుతుంది. కానీ కావాలనే కొంతమంది కుట్ర ఉందనేది కూడా చెప్తున్నారు. కానీ ఇదంతా ఒక హైడ్రామాగా నడుస్తుంది అనేది కూడా ఆమె చెప్పిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.